హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు నేను మీకు టిఫిన్స్లోకి అద్దరిపోయే టమాటా ఉల్లిపాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టిఫిన్స్లోకి రోజు ఒకే రకమైన చట్నీ తిని తిని బోర్ కొట్టేసినట్టయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మనం టమాటాలతో పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసి చేస్తూనే ఉంటాం, కానీ ఉల్లిపాయతో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. ఇప్పుడు ముందుగా ఈ పచ్చడి కోసం ఒక ఉల్లిపాయని సన్నగా ఇలా పౌడర్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 3 టమాటాలను కూడా తీసుకుని 3 లేదా 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క, అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని చక్కగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న చింతపండు రెమ్మ వేసుకుని కలిపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు పోపు కోసం అదే బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన పోపు దినుసుల్లోకి కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం మిక్సర్ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో నురుకోండి. పచ్చళ్ళు ఎప్పుడైనా రోట్లో నురుకుంటేనే బాగుంటాయండి. కానీ మా పిల్లలకి టైం అయిపోతుందండి స్కూల్కి, నేను మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా రోలు ఉంటే రోట్లో రుబ్బేసుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక ఇందులోకి ఫ్రై చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇంతేనండి. ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పోపును కూడా వేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన పచ్చడి టిఫిన్స్లోకే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. Okay, thank you friends. Thank you for watching. Bye bye.